తన వాహనాన్ని ఇతరులకు విక్రయించిన వారిపై తగిన చర్యలు తీసుకుని ఆ వాహనాన్ని తనకు తిరిగి అప్పగించాలని ప్రొద్దుటూరుకు చెందిన బాధితుడు రంగనాయకులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ వద్ద బాధితుడు మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు నాది. ప్రొద్దుటూరులో వెహికల్ కడపలో ఫైనాన్స్ చేసిన నా పేరు రంగనాయకులు, ఎద్దలపల్లి రంగనాయకులు. కడపలో ఈక్విటాస్లో ఫైనాన్స్ చేసిన కట్టుకుంటూ వస్తున్నాయి సార్. 2 నెలల నుంచి మేము కంటిన్యూ బాడెక్కి పెట్టుకున్నాము. అల్ట్రాటెక్లో కంటిన్యూ నెల బాడెక్కి పెట్టుకున్నాము సార్. మేము నెల బాడెక్కి పెట్టుకున్నాక నెలకు వాళ్ళ పేమెంట్ ఇస్తారు. పేమెంట్ వస్తేనే ఫిబ్రవరి నెలలో 45,000 అమౌంట్ కట్టేసిన 5వ తారీఖు. కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఉండాలంటే సార్ మళ్ళీ మొన్నాడే నీకు 12వ తారీఖు 18వ తారీఖు ఒక రోజు అటో ఇటో కట్టేస్తా సార్ అమౌంట్ అంటే వాళ్ళు నాకు తెలియకుండా నేను చర్చికి వెళ్ళే లోపలనే బండి వాళ్ళు బీగాల పగలగొట్టి బండిని తీసుకొని ఎత్తుకొని వెళ్ళినారు సార్. వాళ్ళు దాంట్లో ఇంకా ఏం చేయాలని గురికి వినుకోకుండా వాళ్ళు 15 లక్షల బండి 8,10,000కు వాళ్ళు కుమ్మక్కై అందరూ కలిసి బండి అమ్మేసినారు సార్. నేను మళ్ళీ వస్తా అన్న గుడికి బండి వచ్చి ఫైనాన్స్లోకి వచ్చి అమౌంట్ కడతా అనే గుడికి ఇంకా అమ్మేసినామని తీర్మానంగా డిక్లేర్ చేసినారు వాళ్ళు. ఇక్కడ రామకృష్ణ ఆయన వచ్చేసి కాదర భాష, సురేంద్ర, హైదరాబాద్ ఆయన భాస్కర్ వీళ్ళందరూ కలిసి సేలరు బండి అమ్మేసినారు సార్. 15 లక్షలు విలువ చేసే బండి వీళ్ళు ఆఫీసులో అడిగితే లెక్క కడతామని వచ్చినా సార్. కాలేదు సార్. వాళ్ళు నాది 88,000 బ్యాలెన్స్ ఉంటే 88,000 బ్యాలెన్స్ కాకుండా 2 నెలల అడ్వాన్స్ కంతు గుడికి వేసి 1,53,000 అంటే 1,53,000 డబ్బులు తీసుకొని వచ్చి కడతానని అంటే వాళ్ళు లేదు అమౌంట్ ఇంకా క్యాన్సిల్ అయిపోయింది కట్టేసినారు. వేరే వాళ్ళు అమ్మేసిన బండి వాళ్ళు కట్టేసినారంటే 13 రోజులకే నా బండి అమ్మేసినారు. ఈక్విటాస్ ఫైనాన్స్ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అమ్మేసినారు బండి వాళ్ళు. నా బండి నేను బ్యాలెన్స్ అమౌంట్ కడతా, నాకు బండి కావాలా. లేదు అంత అమౌంట్ 8,10,000 కదా వాళ్ళు కొన్నారు కదా, నేను 8,20,000 కడతా, నాకు అప్రూవల్ ఇమ్మను తీసుకుంటా బండి. అట్టైనా ఒకటి ఇట్టైనా ఒకటే. ఈరోజు ఈ ఫైనాన్స్ సంస్థలు ఎస్సీ మాదిగకులంకు చెందిన ఒక అతను ఏదో బతుకు తెరువు కోసము ఒక బండి తీసుకొని జీవనం సాధించుకుంటున్నాడు. అంతేకాకుండా ఈక్విటాస్ ఈ ఫైనాన్స్ కంపెనీ వచ్చి పోయిన నెల 48,000 కట్టించుకొని మళ్ళీ ఏదో బాడెక్కు పెట్టింటే ఆ డబ్బులు రాలేదని కడతామని రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ బీగాలు పగలగొట్టి ఆ బండిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. డబ్బులు కట్టలేదని బాగానే ఉంది. కానీ వాళ్ళు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బండి తెచ్చి పెట్టి నీ బండి యాలం వేసినామని చెప్పినారు. డబ్బులు తీసుకొని వచ్చినాడు అతను. ఏదో బతుకుతారు నిరుపేద కుటుంబంకు చెందినవాడు ఆ బండితోనే జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి తెలియకుండా బండి అమ్మేసి బండి లేదు పోండి అని అంటున్నారు. రేపుగిన ఆ మేనేజర్లు కానీ దానికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు వచ్చి అతని బండి అతనికి ఇప్పించి అతనేం కట్టనట్లే ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది మొత్తం పే చేస్తా అంటున్నాడు. డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు బండి ఎందుకు అమ్మాలా? కనీసం 13 రోజుల్లోనే మీరు బండి యాలం వేస్తే పేదవాళ్ళు 1 నెల వస్తుంది, బాడీలు 1 నెల రావు. ఇది లేకుండా మేము దీనిపైన కఠినంగా చర్య తీసుకొని రేపు మొన్నాడు 2 రోజులు టైం వాళ్ళకు అతని బండి అతనికి ఇప్పించే బాగుంటుంది. లేకపోతే కనుక మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం వచ్చి బ్యాంకీ కాడనే కూర్చుంటారు. నా పేరు కేఎన్ రాజు మాదిగ, ఎంఆర్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షుని, ప్రస్తుతానికి ఎంఎస్పి జిల్లా అధ్యక్షుని.